హాయ్ అండి, వెల్కమ్ టు వర్షి వంటిల్లు. ఈరోజు మన రెసిపీ మూంగ్ దాల్ కిచిడి లేదా పెసరపప్పు కిచిడి. దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దామండి. రైసు 1 కప్పు, నేను నార్మల్ రైసు 1 కప్పు తీసుకున్నాను. పెసరపప్పు 1/2 కప్పు. ముందుగా 1 కప్పు బియ్యాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. వాటర్ పోసుకుని 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకోవాలి. ఈ విధంగా కడిగిన తర్వాత 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. కట్ చేసుకున్న టమాటా 1, కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2, మీడియం సైజ్ క్యారెట్ని పీల్ చేసుకుని కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. 1 బంగాళదుంప తరుగు, పుదీనా ఆకులు, కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా, రుచికి సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, నెయ్యి 1 టేబుల్ స్పూను, బిర్యానీ ఆకు 1, లవంగాలు 4, దాల్చిన చెక్క 1, స్టార్ ఫ్లేవరు 1, జీరా 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, 2 టేబుల్ స్పూన్స్. స్టవ్ వెలిగించుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మీరు నెయ్యి బదులుగా కొద్దిగా ఆయిల్ని కూడా వాడుకోవచ్చు. దీనిలో జీలకర్ర, షాహీ జీరా, స్టార్ ఫ్లవరు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వీటన్నిటిని వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీనిలో నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. దీనిలో క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఆకులు, కొత్తిమీర, నిలువుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కూరగాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యం మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలండి. పెసరపప్పు, బియ్యం ఇంకా కూరగాయ ముక్కలు అన్నీ బాగా కలుపుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. దీనిలో 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు, అంటే 1.5 కప్పుకు గాను 3 కప్పులు నేను వాటర్ని యాడ్ చేసుకున్నాను. బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి. మూంగ్ దాల్ కిచిడి కుక్ అయింది. దీన్ని స్లోగా కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు గట్టిగా కలిపితే మెత్తగా అయిపోతుందండి. మూంగ్ దాల్ కిచిడి లేదా పెసరపప్పు కిచిడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.